శ్రీరామచంద్ర, ఎందుకయ్యా నాకీ కడుపు కొత్త? నా కొడుకు మీద నాకెంత ప్రేముందో ఈ రకంగా పరీక్షిస్తున్నావా? నా కొడుకు మీద మమకారాన్ని చంపుకోమంటున్నావా? శ్రీరామచంద్ర, నా కొడుకునెప్పుడు చూపిస్తావు? ఇంటికి ఎప్పుడు రప్పిస్తావు? వాడికి కావలసిన వాళ్ళు పక్కన ఎవరున్నారు? ఈ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? బాధపడకమ్మా, అన్నయ్యకేం కాదు. నేను చెప్పాను కదా, అన్నయ్య ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. అవును సుచిత్ర, మనకు కానీ మన కుటుంబానికి కానీ శత్రువులంటూ ఎవరూ లేరు. ప్రకటన చూసిన వాళ్ళు ఆయన్ని వెతికి తెలుసుకోవడం కోసం ఆరాటపడతారు. నువ్వన్నట్టే ఆయనకు కావలసిన వాళ్ళు ఆయన ఇంటికి తీసుకొస్తారు. ఎవరెన్ని చెప్పినా నా మనసు కుదుట పట్టలేదు అత్తయ్య. నా బిడ్డను చూసి ఇవాళకి 4 రోజులయ్యింది. వాడెలా ఉన్నాడో తెలీదు. వాడు వెళ్ళినప్పటి నుంచి నా మనసులో వాడి జ్ఞాపకాలే మెదులుతున్నాయి. ఏ నోములో చిందో, ఏ పూజ చేసిందో, తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె వంశీ కనబడేంత వరకు ఈ కలకల నుంచి నేను బయటపడలేనత్తయ్య. చిన్నప్పుడు వంశీ ఏ తప్పు చేసినా మీరు కొట్టేవారు కాదు. అప్పుడు ఒక్కసారి నా కొట్టుంటే వాడు బాధపడ్డ ప్రతిసారి ఓదార్పు కోసమైనా వాడు నా దగ్గరకు వచ్చేవాడేమో. కానీ ఆ తప్పు మనిద్దరం చేశామత్తయ్య. మనం చేసిన తప్పుకు వంశీ మన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అత్తయ్య. వాడిని మనం దూరం చేసుకున్నాం. ఎందుకు వదినా అంతలా బాధపడతావు? వంశీ వస్తాడు, క్షేమంగా ఉంటాడని మేమందరం ఇంతలా నమ్ముతుంటే నువ్వెందుకు నమ్మావు? వసుంధర అమ్మవారి గుళ్ళో పూజ చేస్తే అది మేం చేశామని మీరు చెప్పుకుని తిరిగారు. మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? మీరు చెప్పే ప్రతి మాట అబద్ధమే. అంటే ఆ వసుంధర ఏది చెప్పినా నిజమే అవుతుంది, మేమేం చెప్పినా అది అబద్ధమే అవుతుంది అత్తయ్య. నాకు తెలుసు అత్తయ్య, మీరు దాన్ని వెనకేసుకు రావడానికి ఇలా అందరి ముందు మమ్మల్ని అవమానిస్తున్నారు. అది మన ఇంట్లో ఎంత దుర్మార్గం చేసిందో మీకు తెలీదా? వసుంధర తప్పు చేసిందే అయితే అంత నిర్భయంగా అమ్మవారి గుళ్ళో వ్రతం చేసి
అమ్మవారి ఆశీర్వాదం పొంది అమ్మవారి అనుగ్రహాన్ని మూటకట్టుకోవాలనుకోదు. తను ఏం చేసినా మీలా తనకు దగ్గర పసుపు కుంకుమలను అమ్మవారి ఆశీర్వాదాలుగా మాకు దక్కాయని అబద్ధం చెప్పదు. అంటే ఏంటొదినా నీ ఉద్దేశం? ఈ ఇంట్లో జరిగే వాటన్నిటికీ మేవే కారణం, మేవే బీజం అని అంటున్నావా? అవును, అన్నిటికీ మీరే కారణం. వంశీకి తన హార్ట్ ఫ్రెండ్ గా నకిలీ మనిషిని పెట్టించి వాడి ప్రేమను ద్వేషించేలా చేశారు. వాడి దురలవాట్లకు దగ్గర చేశారు. చిత్రసేన్ గారు తన హార్ట్ ఫ్రెండ్ బొమ్మను గీస్తే దాన్ని జించేసి వాడి ఆశలన్నీ నాశనం చేసేశారు. వసుంధరే తన హార్ట్ ఫ్రెండ్ అని మీకు తెలిసాక వాడిని దారి మళ్లించడానికి వసుంధర మీద నిందలు వేసి తను ఈ ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేశారు. ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? ఈ రోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరే. సుచిత్ర, ఆవేశపడకు, నన్ను ఆపకండి అత్తయ్య. నా కొడుకును నేనెంత బాగా చూసుకున్నానో నాకు తెలుసు. వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు వసుంధరకి తెలిసినా ఏనాడు మనతో చెప్పలేదు. మేము చెప్పేది అబద్ధం, ఆ వసుంధర చెప్తే నిజమని నమ్మేస్తారా? వసుంధర నిజం మాత్రమే చెప్తుంది. తను నాలో నింపిన ధైర్యమే నన్ను బ్రతికిస్తుంది. వంశీ ఎక్కడున్నా బ్రతికి ఉన్నాడన్న నమ్మకం వస్తుంది. అయితే మేం చెప్పింది అబద్ధమే వదినా. అత్తయ్య, పగలాల్సిన కుండని ఎంతసేపని దాస్తాం ఆనంద్? ఈ రోజు నిజం చెప్పాల్సిందే. మీ అమ్మ మాటలు వింటుంటే మమ్మల్ని వేరు చేస్తున్నట్టు అనిపిస్తుంది. వదినా, నువ్వు అనుకున్నట్టు మేమన్నట్టు వంశీ ఎక్కడా క్షేమంగా లేడు. అసలు బతికున్నాడో లేడో కూడా మనకి తెలీదు. ఐరేంద్రి, అవునమ్మా, మేము వంశీ కోసం వెతుక్కుంటూ వెళ్ళినా ఎలాంటి సమాచారం దొరకలేదు. నిజం చెప్తే మీరు తట్టుకోలేరని మీతో వంశీ క్షేమంగా ఉన్నాడని అబద్ధం చెప్పాం. ఇప్పుడు కూడా మీ మీద కోపంతో చెప్పట్లేదు. మీరిలా పిచ్చి వాళ్ళ ఫోన్ ముందు కూర్చుంటే సహించలేక చెప్తున్నాను. ఆనంద్, అమ్మా, అన్నయ్య క్షేమంగానే ఉంటాడని వసుంధర గారు చెప్పారు కదా. అన్నయ్య కోసం వసుంధర గారు అమ్మవారి గుళ్ళో దీక్షతో పూజ పూర్తి చేశారు. అమ్మవారి అనుగ్రహంతో అన్న ఇంటికి తిరిగి వస్తాడమ్మా. అమ్మా, అమ్మా, వదినా, సుచిత్ర, వదినా, సుచిత్ర, అమ్మా సుచిత్ర, అమ్మా, వదినా, సుచిత్ర, అమ్మా సుచిత్ర. సుచిత్రకు నిజం చెప్పి తప్పు చేసావా? వదిన బాధ నుంచి బయటపడాలని చెప్పానమ్మా. ఇలా జరుగుతుందనుకోలేదు. అమ్మా, ఆనంద్, వెంటనే అంబులెన్స్ కాల్ చేయి. వదిన, చేస్తాను. సుచిత్ర, సుచిత్ర, వదినా, సుచిత్ర. అత్తయ్య, అత్తయ్య, వదిన. డాక్టర్, 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 అత్తయ్య, డాక్టర్. డాక్టర్, మమ్మీ, మనం తొందరపడి ఏమైనా తప్పు చేశామా? మనమేం చేశామే? నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా. ఆ విషయం నేను చెప్పాను కాబట్టి షాక్ తిని పడిపోయింది. అదే వేరే వాళ్ళు చెప్పుంటే ఏమైపోయేదో. ఇప్పుడు నా బతుకు ఏమైపోతుందో. బావకి ఈ విషయం తెలిస్తే మీరే మా అమ్మని ఈ స్థితికి తీసుకొచ్చారనే కోపంతో నన్ను పెళ్లి చేసుకుంటాడా? పిచ్చి అనుమానాలు పెట్టుకోకుండా పదవే.
డాక్టర్ డాక్టర్ సిస్టర్, మా మదర్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ కాల్ టు ది డాక్టర్. డాక్టర్ గారు ఐసీయూలో ఉన్నారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. తొందరగా పిలవండి. వాట్ బాయ్స్, టైం లేదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ మూవ్. ఏం జరిగింది? డాక్టర్, మా అమ్మ షాక్ గురైంది. మీరు ఇవిడికి తెలియకుండా విషయం ఏమైనా చెప్పారా? అవును డాక్టర్, మా అన్నయ్య కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు. మా అన్నయ్య గురించే దిగులు పడుతోంది. సడన్ గా తను లేడని తెలిసి ఇలా షాక్కి గురైంది. డాక్టర్, కన్న కొడుకు కనిపించలేదనే బాధలో ఇలా అయిపోయింది. తనకేమీ కాకుండా చూడండి డాక్టర్. డాక్టర్, కోమాలో ఉన్న పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వాలి. టైం అవుతోంది. ఓకే, ఐ రిమెంబర్. వస్తున్నా. బాయ్స్, ఈవిడ వెంటనే ఐసీయూకి తీసుకెళ్ళండి. నర్స్, ఈవిడికి బీపీ చెక్ చేసి ఆక్సిజన్ అలాగే పెట్టండి. సార్. మూవ్. అమ్మా అమ్మా వదినా, వదినా, అమ్మా వదినా, నీకేం కాదు వదినా. అత్తయ్య. ఒకసారి ఇలా చూడు వదినా. అమ్మా ఆనంద్, త్వరగా డాక్టర్ని తీసుకురా, క్విక్. వదినా, ఒకసారి చూడు అత్తయ్య. వదినా. పేషెంట్ని జాగ్రత్తగా చూసుకో. డాక్టర్, అమ్మకి చలనం వచ్చింది. రండి డాక్టర్. పదండి. సుచిత్ర గారు, సుచిత్ర గారు, సుచిత్ర గారు, వినపడుతుందా? బాయ్స్, లెట్స్ మూవ్. మిస్టర్ ఆనంద్, మీరేం టెన్షన్ పడకండి. మీ అమ్మగారికి ఏమీ కాదు. ఇలా జరుగుతుంది అనుకోలేదు బాబా. మీరేం మాట్లాడకండి నక్షత్రం. మీ తొందరపాటు వల్లే అమ్మకి ఇలా జరిగింది. అసలే అన్నయ్య కనిపించట్లేదని మేము ముక్కిరి బిక్కిరి అవుతుంటే మీ ఆవేశం వల్ల అమ్మకి ఈ స్థితి వచ్చింది. అమ్మకి ఇలా జరిగిందని అన్నయ్యకి తెలిస్తే ఏమైపోతాడో. అందుకే అమ్మకు నిజం చెప్పొద్దని మిమ్మల్ని వేడుకున్నాను. చివరికి మీరు చేయాలనుకున్న చేసేశారు. మేమేమీ కావాలని చేయలేదు ఆనంద్. వదిన పడుతున్న మనోవేదన నుంచి బయటపడేయాలని నిజం చెప్పాం. ఏం చేసినా చేసే ముందు ఒక్కసారి ఆలోచించుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. ఈమె 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే క్యూర్ అవుతుంది. నర్స్, ఒకసారి కండిషన్ చెక్ చేయి. మేడం, మేడం, వంశీ, వంశీ, మేడం, ఒకసారి కళ్ళు తెరవండి.
నాన్న వంశీ ఎక్కడున్నావు నాన్న? మీ వంశీకి ఏం కాదు మేడం. వంశీ మీ దగ్గరికి రావాలంటే మీరు క్షేమంగా ఉండాలి. రెస్ట్ తీసుకోండి. మీరేం ఆలోచించకండి. నర్స్ 1 అవర్ తర్వాత ఇంజెక్షన్ ఇవ్వండి. అప్పుడప్పుడు పల్స్ చెక్ చేస్తూ ఉండండి. ఓకే? అలాగే సార్. డాక్టర్, మా వదినకి ఎలా ఉంది? ఆవిడకి ఏం కాదు మేడం. జస్ట్ షాక్ గురయ్యారంతే. ఆమె పదే పదే వంశీ అని కలవరిస్తున్నారు. మీరు దిగులు పడకుండా ఆమెకు ధైర్యం చెప్పండి. ఆమె తొందరలోనే రికవరీ అవుతారు. అన్నయ్య ఎక్కడున్నాడో తెలియదు డాక్టర్. మీ అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తాడని చెప్పండి. ఆవిడకు మేమిచ్చే వైద్యం కంటే మీరిచ్చే నమ్మకమే ఆవిడ్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాగలదు. మీ అన్నయ్య ఎంత తొందరగా వస్తే ఆవిడంత తొందరగా రికవరీ అవుతారు. డాక్టర్, మేము ఒక్కసారి వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి, కానీ ఆవిడని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. హ్మ్. అమ్మా అమ్మా, వంశీ, నాన్న వంశీ. అన్నయ్యకేం కాదమ్మా, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు. అన్నయ్య వచ్చేలోపు నువ్వు ఎదురుగా ఉండాలి. అవునత్తయ్య, బావకేం కాదు. మీరు క్షేమంగా బయటికి రావాలత్తయ్య. నన్ను క్షమించొదినా. నేనేదో ఆవేశంలో నిజం చెప్పేశాను. నువ్విలా అవ్వడానికి కారణం నేనే. వంశీ, వంశీ. మేడం, దయచేసి పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. పేషెంట్ కి రెస్ట్ కావాలి. మీరు కొంచెం బయటికి వెళ్ళండి ప్లీజ్. పదండి. వంశీ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలీదు. ఇలా ఎంతకాలమని గుండె నిబ్బరంతో ఉండాలి? వంశీ వాళ్ళ అమ్మని చూడ్డానికైనా వచ్చేలా చెయ్యి స్వామి. అన్నయ్య వస్తాడు. అన్నయ్య ఎక్కడున్నా తీసుకొచ్చే మనిషి వసుంధర గారు కూడా రావాలి.